వి మాధవ్ గారు నెక్స్ట్. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నమస్కారం అండి గురుగారు. నా పేరు మాధవి. 58 ఇయర్స్ సార్. హైదరాబాద్ అండి మాది. ఉద్యోగం ఏమో సిరువాపేటలో సార్. అయితే హిందువు అని నేను చెప్పుకోవడానికి చాలా గర్వపడతాను సార్, హిందువుగా పుట్టినందుకు. అయితే హిందువు అనే దానికి మీనింగ్ మీరు అశ్రద్ధను హీనభావాన్ని త్యాగం చేస్తారు, వారిని హిందువుగా గుర్తిస్తారు అనేది నాకు ఇంతవరకు తెలీదు. మీరు చెప్పాకే అది ఒకటి బోధపడింది. ఇంకా సార్, ఈ మీరు ఎనర్జైజేషన్ వల్ల నేను చాలా ఎనర్జీని పొందాను. నాకు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండింది సార్. అసలు వెరికోసలు, ఆస్టియోపరాసిస్, హై థైరాయిడ్, కీళ్ళ నొప్పులు, అన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి సార్. అసలు ఫస్ట్ నేను ఇంట్లో ఇది చేయడానికి ఒప్పుకోలేదు సార్, మా ఇంట్లో ఎవ్వరు. కానీ నేను చేస్తానని పట్టుదలతోనూ చేయడం మొదలు పెట్టాను. వాళ్ళు కూడా నేను చేసే దాని పట్టుదలను బట్టి వాళ్ళు కూడా ఓకే ఈమె చేయగలదు అని ఒప్పుకున్నారు సార్. ఎందుకు అపోజ్ చేశారంటే, నేను ప్రయాణం చేయాల్సి వస్తుంది డైలీ. మధ్యలో ఏమైనా అయితే ప్రాబ్లం అవుతుందని వాళ్ళు వద్దన్నారు. కానీ ఎప్పుడైతే నేను పట్టుదలగా చేయడం మొదలు పెట్టానో, ఓకే ఈమెలో ఏదో మార్పు వస్తుంది, చేయని చూద్దామనే లెవెల్లో వాళ్ళు కూడా వెళ్ళిపోయారు సార్. వాళ్ళు కూడా నాకు సహకరించారు. ఎప్పుడైతే ఈ హిందూ చైతన్యంలో జాయిన్ అయ్యానో, నాకు మనోధైర్యము, మనశ్శాంతి బాగా లభించిందండి. నేను అందరితోని ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. ఎవరైనా నా దగ్గరకు వచ్చి, వాళ్ళు చాలా కోపంతో వచ్చేవాళ్ళు నా దగ్గరికి మాట్లాడడానికి, పోట్లాడడానికి అట్లా ఆఫీసులో. వాళ్ళు శాంతపడేవాళ్ళు. నేను మాట్లాడేది విని వాళ్ళు ఓకే ఇది కరెక్ట్ అనే లెవెల్లో వాళ్ళు కన్విన్స్ అయ్యేవాళ్ళు. అలా నేను కన్విన్స్ చేసే స్టేజ్కి కూడా రాగలిగాను దీంట్లో చేరినందుకు. ఇంకోటి, ఈ లిక్విడ్ డైట్, ఘన ఆహారం తినకుండా లిక్విడ్ డైట్ తో కూడా ఉండొచ్చు అనేది మీరు ఈ హిందూ చైతన్యంలో జాయిన్ అయినాకే తెలిసింది. కోసమే బతకడం కాదు, బతకడం కోసం మనం తింటున్నాము అనేది ఇది నిరూపించబడిందండి నాకు. ఘనాహారం కాకుండా లిక్విడ్ డైట్ తో కూడా మనము జీవించవచ్చు. సాత్విక ఆహారం తీసుకొని కూడా మనము సర్వైవ్ అవ్వచ్చు. సింపుల్ లైఫ్ ఒకటి లీడ్ చేయడానికి కూడా ఇది ఒకటి బేస్ అని నాకు తెలిసింది. ఈ 24 days లో అప్పుడప్పుడు కాళ్ళ నొప్పులు అవి బాగా వచ్చాయి. అవి మీకు మేము చెప్పినప్పుడు నీళ్లు బాగా తాగండి, తగ్గిపోతుంది, కానీ కంటిన్యూ చేయండి అనే చెప్పడము, అది మీరు ఏదైతే చెప్తారో అది మాకు ఒక మంత్రం లాగా పనిచేసేసి వెంటనే తగ్గిపోయేది. మీరు చెప్పిన దాన్ని బట్టి మేము నీళ్లు తాగేసరికి అదేంటో ఒక వాక్శుద్ధి వల్లనో ఏమో అది వెంటనే తగ్గిపోవడం అనేది స్టార్ట్ అయిపోయింది. అప్పుడు నేను అనుకున్నాను, ఈ గురువు గారి దగ్గర ఏదో ఉంది, మహత్యం అసలు ఉంది. కాబట్టి ఆయన చెప్తుంటే మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే రిలీఫ్ అయిపోతుంది 1-2 గంటల్లో. ఒకప్పుడు నేను అసలు మెట్లెక్కడం చాలా కష్టపడేదాన్ని. ఇప్పుడు అలాంటిది చాలా సులువుగా కిందికి అసలు ఆఫీసులో ఏంటి, ఇంట్లో కూడా సులువుగా ఎక్కగలుగుతున్నాను, ఏం సపోర్ట్ లేకుండా. మోకాళ్ళ నొప్పులు తగ్గినాయండి, బాడీ కూడా వెయిట్ తగ్గింది. ఇంకొకటి, నాకు హెడేక్ అనేది చాలా తీవ్రంగా వచ్చేదండి ఒకప్పుడు. మార్నింగ్ హెడేక్ వచ్చిందంటే అది మళ్ళీ నిద్రలో నెక్స్ట్ డేనే తగ్గిపోయేది. ఈ 24 days లో నాకు అట్లాంటి ప్రాబ్లం అనేది రాలేదు అసలు. ఇంకొకటి, ఇక్కడ నేను స్పిరిచువల్ జ్ఞానాన్ని కూడా కొద్దిగా పెంచుకోగలిగాను. ఇది నాకు సజెస్ట్ చేసింది రాజేశ్వరి గారండి. అయితే ఈమెకి మేము భగవద్గీత క్లాసులో మాకు చిరంజీవిని మేడం గారు క్లాస్ తీసుకునేది. అలా తను మమ్మల్ని జాయిన్ చేసింది. మీరు మాకు దొరకడం అనేది చాలా అదృష్టం అండి. అసలు ఎన్నో జన్మల పుణ్యం వల్ల మీరు మా గురువు గారు దొరకడం అదృష్టం అని అనుకుంటున్నాను. ఇప్పుడు నాలో కాన్ఫిడెన్స్ అనేది కూడా చాలా పెరిగిందండి. ప్రతిదీ ఆలోచించడము, తొందరపాటు అనేది లేకుండా నిదానంగా మాట్లాడడం అనేది ఒకటి అలవాటైంది నాకు. ఆలోచించి
తొందరగా ఆలోచించి సమాధానం ఇవ్వడమేనా, ఎవరితోని ఏం గొడవ లేకుండా హ్యాపీగా లీడ్ అవుతున్నాను. ఇంతకుముందు కూర్చోలేకపోదును. ఇప్పుడు కింద కూర్చొని గూడా కొద్దిగా పని చేసుకోగలను. నాకొక మనవడున్నాడండి. నాకు ఒక బాధుండేది. అసలు నా నా మనవడికి నేను స్నానం జేయిస్తానా లేదా అనేది చాలా బాధుండేది. మా అత్తగారనేది, "ఎందుకు బాధపడతావమ్మా? నేనున్నా గదా! ఇది చేయడానికి. ఎందుకు నువ్వు ఏం బాధపడాల్సిన అవసరం లేదు" అనేది. కానీ ఎప్పుడైతే ఈ 24 డేస్‌లో నేను ఈ సంయమనం చేయడం స్టార్ట్ అయ్యానో, నా మనవడికి స్నానం చేయించానండి. చేయిస్తానో లేనో అనుకున్నానండి. అంటే అదొక కోరిక ఉంటుంది గదా! కానీ మీ మేలెప్పటికీ మర్చిపోలేనండి అసలు. అసలు ఈ లిక్విడ్ డైట్‌తోని గూడా ఉండగలను అనేది అయిపోయింది. అసలు ఏ క్రేవ్స్ అనేది ఉండట్లేదు ఇప్పుడు మాకు. తినాలి, మీరు తినాలి అని చెప్తున్నారు గాబట్టి తింటున్నాము. ఆ లిక్విడ్ డైట్‌తో కూడా ఓకే. బాగుంది. నేను అసలు ఇదెవ్వరికీ నేను సజెస్ట్ చేయలేదండి. ఎప్పుడైతే నేను కరెక్ట్‌గా చేసి పూర్తిగా చేయగలనో వేరే సజెస్ట్ చేద్దామని ఎవ్వరికీ చెప్పలేదు. కానీ ఇంట్లో వాళ్ళందరూ చూసారు. ఆహా! ఈమె ఏదో చేస్తుంది అనే ధ్యాసలో ఉన్నారు. ఇదేదో బాగుంది అనే ధ్యాసలో ఉన్నారు. అంటే మాకు ఇక్కడ ఒక సత్సంగ్ వాళ్ళున్నారండి. వాళ్ళకి నేను ఇది సజెస్ట్ చేస్తాను. వాళ్ళకి గూడా చెప్పి చేయిద్దామని అనుకుంటున్నాను. ఆడంబరంగా కాకుండా సింపుల్‌గా గూడా జీవించొచ్చు అనేది ఒకటి బోధపడిందండి నాకు. ఈ ఈ మెయిన్ నేను ఇదొకటి నేర్చుకున్నాను. ఆధ్యాత్మికంగా ఉండాలని అది ఒకటి నేర్చుకున్నాను. మీరు ఇచ్చే శివనామ స్మరణం అనేది అసలు మీరు మాట్లాడుతుంటేనే మాకు ఒళ్ళు గగురుపాటు వస్తుంది అండి. కాకపోతే నేనేంటంటే మిస్ అయిపోయాను. ఇంట్లో ఉన్నప్పుడు హాలిడేస్ రోజే ధ్యానం అది చేసుకోగలిగాను గానీ, మిగతాది వినడము రోడ్డు మీద ట్రావెలింగ్ చేసుకుంటూ వినడమే అయ్యిందండి నాకసలు. అట్లానే అయిపోయేది. కానీ మొత్తం మీరు వేరే వాళ్ళకిచ్చే ఆన్సర్స్‌కి నాకు అన్ని జవాబులు దొరికాయి అసలు. మళ్ళీ నేను అడిగే అవసరం లేకుండా. కానీ ఈ ఇది చాలా బావుంది. అందరూ చెయ్యాలి. చేయడానికి నేను నేను గూడా చెప్తాను. వేరే వాళ్ళకి గూడా సజెస్ట్ చేస్తానండి. ఇంకొకటి మీ భగవద్గీత వివరణ కూడా చాలా బాగుంటుంది. ఈ క్లాస్‌లో మేము భగవద్గీత, గీతా పరివార్ నుంచి జాయిన్ రాజేశ్వరి గారు మాకు క్లాస్‌మేట్ ఉండేది. తను సజెస్ట్ చేసిందండి మాకు. తనకు గూడా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మీ ద్వారా. థాంక్స్ అండి. రైట్.